హాయ్ ఫ్రెండ్స్, లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనమును చూద్దామా. భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట బట్టి అతిశయింపవలెను. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనలో చాలామంది వారికి ఉన్న జ్ఞానమును బట్టి, ఉద్యోగమును బట్టి, స్టడీని బట్టి, అందాన్ని బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, వెండి బంగారములను బట్టి అతిశయించేవారుగా ఉంటారు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అదే ఇర్మియా 9:23లో రాయబడి ఉంది. కొంతమంది అంట గుర్రములను బట్టి, రథములను బట్టి, పరాక్రమశాలుడు వారి శౌర్యమును బట్టి అతిశయించేవారుగా ఉంటారంట. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే అవన్నీ ఒకరోజు దూరం అయిపోవచ్చు, వాటి బలము సామర్థ్యము వ్యర్థమైపోవచ్చు. కానీ దేవుణ్ణి బట్టి అతిశయించేవారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారంట, వారు సమాధానం కలిగి జీవిస్తారంట. వారి హృదయంలో ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమ ఉంటుందంట. దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుణ్ణి బట్టి అతిశయించే వారికి ఆయన సమీపముగా ఉండి ప్రతి కార్యమును వారి పట్ల, ప్రతి విధమైన కృపను వారి పట్ల చూపించే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు మీరు సమాధానం కలిగి జీవించాలన్నా, సమృద్ధి కలిగి జీవించాలన్నా, మీ హృదయంలో ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమ ఉండాలన్నా, ప్రశాంతమైన వాతావరణమును మీరు కలిగి ఉండాలన్నా, ధనమును బట్టి కాక, వెండి బంగారములను బట్టి కాక, మీకు కలిగి ఉన్న ఆస్తిపస్తులను బట్టి కాక, దేవుణ్ణి బట్టి అతిశయించినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ధనం వెంబడి పరిగెత్తేవాడు దానికి దూరం అయిపోతాడు. అది దొరికినాక కూడా వానికి తృప్తి ఉండదు. కానీ దేవుణ్ణి బట్టి అతిశయించే వారికి నిత్యమైన సమాధానం వారికి ఉంటుంది. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.